మనందరికీ రామాయణం కథ బాగా తెలుసు కదా. అందులో భరతుడు తన అన్నయ్య రాముణ్ణి మళ్ళీ అయోధ్యకు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. ఇది మనం చాలాసార్లు విన్నదే. కాని ఈ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన ఉంది. అది కేవలం అన్నదమ్ముల ప్రేమకథ కాదు, అదొక పెద్ద పొలిటికల్ చెస్ గేమ్ లాంటిది. ఆ టెన్షన్తో నిండిన సమావేశం వెనుక దాగి ఉన్న అనుమానాలేంటి, అసలు వాళ్ళ స్ట్రాటజీలేంటి, వాటి గురించి మనమిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అసలు మన విశ్లేషణకు మూలం ఇదే. ఆలోచించండి, ఒక తమ్ముడు అయ్యో మా అన్నయ్యకి అన్యాయం జరిగిందని పశ్చాత్తాపంతో మంచి మనస్తో వస్తున్నాడు. మరి అలాంటప్పుడు రాముడికి అత్యంత ప్రాణస్నేహితుడు అతన్ని ఒక శత్రువులా ఎందుకు చూశాడు? ఏకంగా యుద్ధానికెందుకు రెడీ అయిపోయాడు? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. అడవికి ప్రయాణం. ఈ సీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు భరతుడు ఏ పరిస్థితుల్లో తన జర్నీ స్టార్ట్ చేశాడో చూడాలి. ఎందుకంటే ఇది మామూలు ప్రయాణం కాదు. సింహాసనం కోసం జరిగిన కుట్రలు, ఒకరిమీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఇలాంటి వాతావరణంలో మొదలైన యాత్ర ఇది. ఒక్కసారి భరతుడి రూట్ మ్యాప్ చూద్దాం. అతను అయోధ్యకు తిరిగొచ్చాడు. అక్కడ జరిగిందంతా చూసి ఆ అన్యాయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అందరి ముందు సింహాసనం నాకు వద్దని చెప్పేశాడు. అంతేకాదు, మా అన్నయ్య రాముణ్ణి ఎలాగైనా వెనక్కి తీసుకొస్తానని శపథం కూడా చేశాడు. ఇవన్నీ చూస్తే అబ్బా ఎంత మంచివాడు, అతని ఉద్దేశాలు చాలా స్వచ్ఛమైనవి అనిపిస్తుంది కదా. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. తనతో పాటు ఒక భారీ సైన్యాన్ని తీసుకుని వెళ్లాడు. అదే అసలు సమస్యకు కారణమైంది. ఇక రెండవ భాగానికొస్తే నది ఒడ్డున వాళ్లు కలుసుకున్న సీన్. భరతుడి ప్రయాణం అలా అలా సాగి శృంగభేరిపురం అనే చోటికి చేరుకుంది. ఇది గంగానది ఒడ్డున ఉన్న చాలా ముఖ్యమైన ప్రాంతం. సరిగ్గా ఇక్కడే అతని మంచి ఉద్దేశాలకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. కథ ఊహించని విధంగా చాలా టెన్షన్తో కూడిన మలుపు తీసుకుంది. ఇక్కడే మనకు గుహుడు అనే క్యారెక్టర్ పరిచయమవుతాడు. అతను జస్ట్ ఆ ఏరియాకి రాజు మాత్రమే కాదు, రాముడికి ప్రాణస్నేహితుడు. మరి అంత పెద్ద సైన్యం వస్తుంటే చూసినప్పుడు అతనికి భరతుడి బాధ, పశ్చాత్తాపం అస్సలు కనపడలేదు. ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నట్టు అనిపించింది. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా రాముణ్ణి శాశ్వతంగా అడవుల్లోనే ఉంచడానికి వేసిన ప్లాన్, లేదా రాముడి స్నేహితులందర్నీ చంపేయడానికి వస్తున్న దండయాత్ర. గుహుడి రియాక్షన్ ఎంత సీరియస్గా ఉందో చూడండి. అతను జస్ట్ అలర్ట్ అవ్వలేదు, ఏకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధానికి రెడీ అయిపోయాడు. 500 పడవలు, ఒక్కో పడవలో 100 మంది సైనికులు, అంటే 50,000 మంది. ఇది మామూలు అనుమానం కాదు, ఇది యుద్ధానికి చేసిన పక్కా ప్రిపరేషన్. అంటే రెండు వైపులా నమ్మకమనేది పూర్తిగా పోయిందన్నమాట. ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సుమంత్రుడు భరతుడికి ఒక అడ్వైజ్ ఇచ్చాడు. పైకి చూస్తే ఇది ఓకే, ఒక నార్మల్ పొలిటికల్ సలహాలాగే అనిపిస్తుంది. కాని ఆ మాటల వెనక ఒక హిడెన్ వార్నింగ్ ఉంది. గుహుడు ఎంత బలవంతుడో, రాముడి పట్ల ఎంత లాయల్గా ఉంటాడో చెప్పకనే చెప్పాడనమాట. ఇక గుహుడు చూడండి, అస్సలు భయపడలేదు, మొహమాట పడలేదు, స్ట్రెయిట్గా పాయింట్కొచ్చేశాడు. ఈ మర్యాదలు, పలకరింపులు అన్నీ పక్కన పెట్టేసి అయోధ్య యువరాజుని సూటిగా అడిగేశాడు. సరే, రాముణ్ణి కలవడానికి వస్తే ఇంత పెద్ద ఆర్మీతో పనేంటి అని. ఇది అతని ధైర్యాన్ని, రాముడిమీద తనకున్న భక్తిని క్లియర్గా చూపిస్తుంది. దీనికి భరతుడు రిప్లై చాలా ఎమోషనల్గా, నిజాయితీగా అనిపిస్తుంది. రాముడంటే తనకెంత ప్రేమో, గౌరవమో అంతా చెప్పాడు. కాని ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. గుహుడు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటి? సైన్యం ఎందుకు అని. ఆ ప్రశ్నకు భరతుడు అసలు సమాధానమే ఇవ్వలేదు. మరిది కావాలని చేసిన ఒక పొలిటికల్ మూవా, లేక ఆ ఇమోషన్లో మర్చిపోయాడా? సరే, ఇక మన మూడవ భాగానికి వచ్చేద్దాం. రాజనీతి చదరంగం. ఇప్పుడుదాకా మనం చూసిన ఈ కాన్వర్జేషన్, ఇది కేవలం మాటలు మార్చుకోవడం కాదు. ప్రతి మాట ఒక ఎత్తుగడ, ప్రతి మాట వెనుక ఒక స్ట్రాటజీ, ఒక డీప్ మీనింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థాలేంటో డీకోడ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి సుమంత్రుడి మాటల దగ్గరికి వెళ్దాం. మన సోర్స్ ప్రకారం అది జస్ట్ ఒక అడ్వైస్ కాదు, అది ఒక సీరియస్ వార్నింగ్. అతను చాలా పవర్ఫుల్, పైగా రాముడికి నమ్మకమైనవాడు అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశమేంటంటే, సుమంత్రుడు భరతుడికి ఇండైరెక్ట్గా హే జాగ్రత్త, అతన్ని అస్సలు తక్కువ అంచనా వేయకు అని హెచ్చరిస్తున్నాడనమాట. అసలు సమస్యంతా ఇక్కడే ఉంది. భరతుడి ఆన్సర్ ఎమోషన్స్తో నిండిపోయింది కరెక్టే, కాని స్ట్రాటజికల్గా చూస్తే అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అతను ఆ సైన్యం అనే డైరెక్ట్ క్వశ్చన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. దాంతో ఏమైంది? గుహుడి మనసులో ఉన్న మెయిన్ డౌట్ క్లియర్ అవ్వలేదు.
పైగా అతనిమీద అనుమానం ఇంకా పెరిగిపోవడానికి ఇదే కారణమైంది. భరతుడు అంత ఇమోషనల్గా మాట్లాడాక గుహుడు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినట్టనిపించింది. భరతుణ్ణి తెగ పొగిడేశాడు. నీవు చేస్తున్నది గొప్ప పని అన్నాడు. కాని ఇది నిజంగా గుహుడు అతన్ని నమ్మే అంటున్న మాటలా, లేకపోతే దీని వెనుక కూడా ఏదైనా స్ట్రాటజీ ఉందా? మన సోర్స్ ఏం చెప్తుందంటే, గుహుడి పొగడ్తను మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. అది నిజంగా నమ్మి అన్న మాట కాదు, అదొక స్ట్రాటజిక్ పొలిటికల్ మూవ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో భరతుణ్ణి ఎదిరించడం చాలా డేంజర్. అందుకే పైకి పొగిడాడు. అంటే పాలిటిక్స్లో పొగడ్త అనేది నమ్మకానికి సింబల్ కాదు, అది అవసరాన్ని బట్టి వాడే ఒక వెపన్ లాంటిది. ఇక చివరి భాగం 4. సమాధానం లేని ప్రశ్న. ఇంత టెన్షన్తో జరిగిన ఈ మీటింగ్ తర్వాత ఫైనల్గా మనకు ఏం మిగిలింది? గుహుడుకున్న డౌట్ పోయిందా? భరతుడు అతను నమ్మకాన్ని సంపాదించుకున్నాడా? మన సోర్స్ ఫైనల్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఇది చాలా పవర్ఫుల్, క్లియర్ కట్ జడ్జ్మెంట్. గుహుడు భరతుడికి హెల్ప్ చేసినా, రెస్పెక్ట్ ఇచ్చినా సరే, తన మనసులో ఉన్న అనుమానాన్ని, తన సైన్యాన్ని మాత్రం రెడీగానే ఉంచాడు. అంటే అతను నమ్మినట్టు యాక్ట్ చేశాడంతే, కాని నిజానికి అతను భరతుణ్ణి నమ్మలేదు. సో ఈ మీటింగ్ పైకి చూడ్డానికి ఫ్రెండ్లీగా ముగిసినా ఆ అపనమ్మకం అనేది మాత్రం అస్సలు పోలేదు. మన ఈ విశ్లేషణని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఒక్క ప్రశ్న ఆ సీన్ వెనక ఉన్న కాంప్లికేషన్స్ని, దానివల్ల వచ్చే పరిణామాలని మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒకవేళ భరతుడు నిజంగానే చెడ్డ ఉద్దేశంతో వచ్చుంటే, ఆ తర్వాత కథ ఎలా మారిపోయేదో ఊహించుకుంటేనే చాలా కాంప్లెక్స్గా ఉంది కదా.